ములుగు జిల్లా గోవిందరావుపేట, వెంకటాపూర్ మండలాల్లో మంత్రి సీతక్క పర్యటించారు. గవర్నర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి దనసరి అనసూయ అలియా సీతక్క లోటుపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన సందర్భంగా జిల్లా అధికారులు చేపట్టిన ఏర్పాట్లను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి దనసరి అనసూయ అలియాస్ సీతక్క పరిశీలించారు. జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, ఎస్పీ శబరీష్లతో కలిసి గోవిందరావుపేట మండలం లక్నవరం సరస్సును సందర్శించారు. గవర్నర్ బస చేసే అతిథి గృహంతో పాటు పరిసర ప్రాంతాలను వీక్షించే స్థలాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రామప్ప దేవాలయం, హరిత కార్టేజీలు, అలాగే సుందరీకరణ ఏర్పాట్ల పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ గవర్నర్ నూతనంగా నియామకమైన అనంతరం మొదటి పర్యటన ములుగు జిల్లాకు రావడం చాలా సంతోషకరమని మంత్రి తెలిపారు. మొదటిసారిగా జిల్లాకు వస్తున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, మొదటగా జిల్లాకు చేరుకుని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో కొద్ది సమయం విశ్రాంతి తీసుకుంటారని, అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ములుగు జిల్లాలోని పలు సమస్యలపై, అభివృద్ధి పనులపై సమావేశంలో పాల్గొంటారని, సమావేశం ముగిసిన అనంతరం ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం సందర్శిస్తారని, అనంతరం భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని కోటగులను సైతం సందర్శిస్తారని తెలిపారు. అక్కడి నుంచి గోవిందరావుపేట మండలం బుసాపూర్ గ్రామంలోని లక్నవరం సరస్సును సందర్శించి రాత్రి లక్నవరం సరస్సు ఐలాండ్లో బస చేస్తారని తెలిపారు. గవర్నర్ పర్యటన సందర్భంగా ఎలాంటి లోటుపాట్లు జరగకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుని విజయవంతం చేయాలని ఆదేశించారు. జిల్లాకు మొదటిసారి వస్తున్న గవర్నర్కు ఘన స్వాగతం పలకాలని, షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్పలోని రామలింగేశ్వర స్వామిని దర్శించుకునే గవర్నర్కు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. మన ఓవరాల్ ఏసీ రెవెన్యూ మొత్తం మా కింద మీకు ఇంకా 1 డే టైం ఉంది. వద్దు మ్యామ్, ఇప్పుడు నైట్ ఇక్కడ మనకి మెజర్స్ అనేవి ఎలక్ట్రిసిటీ గురించి నేడు ములుగు జిల్లాలో రాష్ట్ర గవర్నర్ పర్యటన చేపట్టనున్నారు. అందుకు అన్ని ఏర్పాట్లు తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క ఏర్పాట్లు చేపట్టారు. ఇక్కడ జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో నిన్నటి వరకు అన్ని ఏర్పాట్లను అయితే చేపట్టారు. ములుగు జిల్లాలో 2 రోజులు పర్యటన చేపట్టున్న సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణు వర్మ దేవ్ గారు 2 రోజులు తెలంగాణ రాష్ట్రం గవర్నర్గా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ములుగు జిల్లాలో పర్యటన చేపట్టనున్నారు. అందుకు తగిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క తెలిపారు. ముందుగా ములుగు జిల్లా చేరుకొని అతిథి గృహం గెస్ట్ హౌస్లో కొంత సమయం రెస్ట్ తీసుకొని అనంతరం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా యునెస్కో గుర్తింపు పొందినటువంటి రామప్ప రామలింగేశ్వర స్వామి ప్రపంచ వారస సంపద రామప్పను సందర్శించి అక్కడ ప్రత్యేక పూజలు చేపట్టి అక్కడి నుంచి నేరుగా కోటగుళ్లను చేరుకుంటారు. గణపూర్ మండలం కోటగుళ్లను చేరుకొని అక్కడ కోటగుళ్లను కూడా పర్యటన చేపడతారు రాష్ట్ర గవర్నర్. వారితో పాటు రాష్ట్ర మంత్రులు, తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క మరియు జిల్లా కలెక్టర్ శబరీష్, ఎస్పీ గారు చేరుకొని వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. రామప్ప సందర్శించుకొని అనంతరం
గణపురం కోటగుళ్ళను సందర్శించి రాత్రి గోవిందరావుపేట మండలం బుసాపురం లక్నవరం గ్రామానికి చేరుకుంటారు. అక్కడ ఉన్నటువంటి సరస్సుకు చేరుకొని ఆడున్న ఐలాండ్స్ అక్కడున్న లక్నవరం కూడా సందర్శించి ఆ రోజు రాత్రి లక్నవరంలో బస చేపట్టనున్నారు. అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశాం. తొలిసారిగా మా జిల్లాకు రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క అయితే తెలియపరిచారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు వర్మదేవ్ గారు జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహిస్తారని, ఇక్కడికి రావడం చాలా సంతోషం ఉందని చెప్పి మంత్రి తెలియపరిచారు. వారికి అన్ని ఏర్పాట్లు అయితే చేపట్టామని చెప్పి మంత్రి గారు అయితే తెలియపరిచారు. ఇప్పటికే మంత్రి గారు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టారు. ఇక్కడ ఉన్నటువంటి రామప్ప లక్నవరం సరస్సు లేకుల వద్ద ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను చేపట్టారని చెప్పి తెలియపరిచారు. వారి వెంట జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర, జిల్లా ఎస్పీ శబరీష్ ఉండి అన్ని పనులను పర్యవేక్షించబట్టారు. మొదటిసారిగా రాష్ట్ర గవర్నర్ రావడం చాలా సంతోషం అని చెప్పి ఇక్కడ ఉన్న రాష్ట్ర మంత్రి అయితే తెలియపరిచారు.